టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, జియో, వి, బిఎస్ఎన్ఎల్లకు ట్రాయ్ మళ్ళీ షాక్ ఇచ్చింది. అది ఏమిటి అంటే, ఎవరైతే తమ తమ కంపెనీలకు చెందిన సిమ్లను యూజ్ చేస్తూ ఉంటారో ఆ యూజర్స్కి ఒక పరిమిత కాలం అంటే ఇంతవరకు ఎయిర్టెల్లో అయితే కేవలం ఇన్కమింగ్ వ్యాలిడిటీ మనకు 7 డేస్ మాత్రమే ఉండేది. ఇక వీలో అయితే 7 డేస్ ఉండేది. ఇక బిఎస్ఎన్ఎల్లో కూడా 7 డేస్ ఉండేది. జియోలో మాత్రం మనకు 90 డేస్ ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ట్రాయ్ పొడిగించడం జరిగింది. అంటే ఎవరైతే యూజర్లు రీఛార్జ్ చేయకపోయినా వాళ్ళ సిమ్ యాక్టివేట్గా ఉండాలని చెప్పేసి ట్రాయ్ ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జియో, ఎయిర్టెల్, వి యూజర్లకు దాదాపు 90 రోజుల వరకు వాళ్ళకు ఇన్కమింగ్ సర్వీస్ మెసేజెస్ కానీ ఇన్కమింగ్ కాల్స్ కానీ ఇవ్వాలని ట్రాయ్ అయితే ఇప్పుడు ఆదేశించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్కు మాత్రం కొంచెం ఎక్కువ కాలం అంటే డబుల్ 90 డేస్ కాకుండా 180 డేస్ వరకు ఉచితంగా ఇన్కమింగ్ కాల్స్ అయితే ఇవ్వాలని చెప్పి ట్రాయ్ నిర్ణయించింది. ఏదైతే 90 డేస్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో 90 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎయిర్టెల్ యూజర్స్ కావచ్చు, వి యూజర్స్ కావచ్చు, జియో యూజర్స్ కావచ్చు, వీళ్ళందరికీ 90 డేస్ వ్యాలిడిటీతో ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఉంటుంది. ఈ ఇన్కమింగ్ సర్వీస్ 90 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనము అక్కడ ఉన్న బేస్ ప్లాన్స్ అయితే ఏవైతే వాళ్ళు వ్యాలిడ్ ప్లాన్స్ అయితే ఇచ్చి ఉంటారో వాటిని తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాలి. సిమ్ డియాక్టివేట్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడు కూడా సిమ్ జస్ట్ డియాక్టివేట్ అవుతుంది అంతే, ఇన్కమింగ్ సర్వీస్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ టైం అయితే కొంచెం మనకు పూర్తిగా సిమ్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి అయితే ఉండదు, జస్ట్ డియాక్టివేట్ అవుతుంది. మనకు మళ్ళీ ఇన్కమింగ్ సర్వీస్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే 90 డేస్ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే బిఎస్ఎన్ఎల్లో అయితే మనం 180 డేస్ వరకు ఇన్కమింగ్ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. 180 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బిఎస్ఎన్ఎల్లో కూడా ఇన్కమింగ్ సర్వీస్ కోసం, ఇన్కమింగ్ కాల్స్ కోసం, ఇన్కమింగ్ మెసేజెస్ కోసం మొత్తం మనమైతే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల ఎవరైతే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళు 2 సిమ్స్కి రీఛార్జ్ చేయడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే 2 సిమ్స్ వాడుతుంటారో వాళ్ళు ఇప్పుడు 90 డేస్ వరకు అయితే వాళ్ళ సిమ్కి రీఛార్జ్ చేయకపోయినా వాళ్ళకి ఇన్కమింగ్ సర్వీస్ అయితే ఉంటుంది.